హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ఇలాంటి పైపింగ్ ఎలా వేసుకోవాలి, పాదములు ఎలా మార్చి ఎలా వేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనము. ఇది గోల్డ్ పైపింగ్, గోల్డ్ క్లాత్ తో వేసిన పైపింగ్. ఇలా డబుల్ టెన్షన్ తో వేసే పైపింగ్ కి, ఇలా సింగిల్ టెన్షన్ తో వేసే పైపింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మీకు ఒకసారి ఇలాంటివి చూపిస్తాను. ఈ పాదం ఎలా మార్చుకొని ఎలా సెట్ చేసుకోవాలో కూడా ఈరోజు మీకు క్లియర్ గా టిప్స్ తో చెప్పిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ టెన్షన్ ఫుల్ టెన్షన్ వేసినాను. దీన్ని తీసేస్తా ఉన్నాను. ఇలా నెట్ తీస్తే ఈ టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా టెన్షన్ మీకు లెఫ్ట్ అలవాటు ఉంటే లెఫ్ట్ వేసుకోవచ్చు, రైట్ అలవాటు ఉంటే రైట్ వేసుకోవచ్చు. చూడండి, ఇట్లా పాదము పెట్టి ఇలా టైట్ చేసేసుకోవాలా. ఫస్ట్ టైం మీకు పైపింగ్ చేసేది రాదు, ఇలా సింగిల్ టెన్షన్ లో మేము చేసుకోలేము, మాకు తెలీదు అనుకున్న వాళ్ళైతే మీరు ఫస్టే టెన్షన్ చూసి మీరు సెలెక్షన్ చేసుకోండి ఆ టైప్ మీకు సెట్ అవుతుందని. అది సెట్ చేసుకున్న తర్వాతనే మీరు ఇట్లా మిషన్ కి పాదం తెచ్చి రెడీ చేసి పెట్టుకోవాలా. ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్, దీంతోనే మనకి ఇలా స్టిచ్చింగ్ రాదు, నార్మల్ గా ఇలా దూరంగా వస్తుంది కుట్టు. పక్కా ఫినిషింగ్ రావాలంటే ఈ టెన్షన్ ని కొంచెం జరపాల. అది ఎలా జరపాలో చూద్దామా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మిషన్ కి ఇక్కడ నెట్ ఒకటి ఉంటుంది, ఇక్కడ నెట్ ఉంటుంది. ఆ నెట్ ని కొంచెం స్క్రూ డ్రైవర్ సాయంతో ఇలా కొద్దిగా లూజ్ చేసినామంటే లూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ టెన్షన్ ఈ స్క్రూ డ్రైవర్ సాయంతో ఇలా జరుపుకోవాలి ఫ్రెండ్స్. జరుపుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ గా దీన్ని టైట్ చేసుకోవాలి. ఇలా ఈ యొక్క నెట్ ని టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పైపింగ్ పీస్ కి క్లాత్ కట్ చేసుకున్నాము. పైపింగ్ పీస్ కి ఎప్పుడు క్లాత్ ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలా. చూస్తున్నారా, ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి పీస్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కట్ చేసుకోవాలి, క్రాసే కట్ చేసుకోవాలి. దీనికి 1 ఇంచ్ అంతా కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నాను. నేను వేరే కలర్ వేసినాను మీకు చూపియాలని. మీరు జాకెట్ అట్లా చేసుకోవాలంటే మీకు మ్యాచింగ్ తెచ్చుకోండి. బ్లౌజ్ కి ఏది మ్యాచ్ అయితే దాన్ని తెచ్చి వేసుకోండి. నేను మీకు చూపించడానికని గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి తీసుకున్నాను, థ్రెడ్ చేంజ్ చేసినాను. మామూలుగా పైపింగ్ క్లాత్ అనేది వస్తుంది, ఇదిగోండి ఇట్లా ఉంటుంది. పైపింగ్ వేసే క్లాత్ అంటే ఒక 1/2 మీటర్ అంతా తెచ్చుకుంటాను నేను. అంటే చాలా కలర్స్ ఉంటాయి కదా, మనకి ఏది ఎక్కువ పోతుందో దాన్ని తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. నేను ఒక 5-6 కలర్లు అంతా తెచ్చి పెట్టుకుంటాను నేను. చూడండి, క్లాత్ ఇట్లా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇది అయింది కదా, మనం ఇలా జాయింట్ చేసుకున్నాక నీట్ గా ఇట్లా వచ్చేస్తుంది. ఇలా నీట్ గా ట్రిమ్ చేసుకునేది, థ్రెడ్ ఎక్కడ లేకుండా. మనం ఫస్ట్ వర్క్ నేర్చుకునేటప్పుడే ఎక్కడ థ్రెడ్లు అక్కడ ట్రిమ్ చేసుకుంటూ వచ్చేయాలా. మళ్ళీ అది మధ్యలో ఉంటే న్యూసెన్స్ గా ఉంటుంది, కుట్టేకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇది 0 సైడ్ థ్రెడ్ అండి, అది అయిపోయింది, కొద్దిగా ఉంది, ఇంతే ఉండేది. ఇది పెద్ద ఉంట అయితే 60 రూపీస్ మా దగ్గర అయితే, మా అంగట్లో. మీ ఏరియాలో ఎంత ఉంటుందో చూసి తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ముడి వేసుకున్నాను నేను, చూసినారా, ఇలా ముడి వేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఈ ముడి మనకు కనిపించాల. ఓకేనా, ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని నీట్ గా క్లాత్ హోల్డ్ చేసుకొని ఇలా కుట్టాలి. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు ఎంత నీట్ గా వస్తుందో? చూడండి, ఇలా కుట్టుకుంటూ పోవాలి. చూడండి, ఇలా కుట్టుకుంటూ చూడండి, నీట్ గా వస్తుంది మనకి. అంటే ఎక్కడ లావు రాకుండా నీట్ గా మనం పాదం సెట్ చేసుకున్నాం కదా. సింగిల్ పాదంతో చేస్తే ఆ బ్లౌజ్ ఫినిషింగే ఎంతో సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. డబుల్ టెన్షన్ లో చేస్తే అది వేరే ఫినిషింగ్ ఉంటుంది. అది బాగలేదని కాదు, ఈ ఫినిషింగ్ కు ఆ ఫినిషింగ్ కు డిఫరెన్స్ ఉంటుంది. అందుకే నేర్చుకునేటప్పుడే ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఇలాంటి ఫినిషింగే నేర్చుకోండి. మీకు లైఫ్ లాంగ్ ఇలాంటి ఫినిషింగ్ ఉంటే
మీరు ఎక్కడ పోయినా బ్లౌజులు కుట్టినా నెంబర్ 1 బ్లౌజులు ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూసారుగా, మనము అటాచ్ చేసుకునేటప్పుడు అయితే ఇలా కచా నీట్ గా కట్ చేసుకునేసి చూడండి, ఇలా కట్ చేసుకునేసి మొత్తం అంతా. ఆ తర్వాత మనం లైనింగ్ వేసి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసి ఇన్వైట్ చేసుకునేది ఎలాగో మీకు కావాలంటే వీడియోలో అడగండి, నేను చెప్పిస్తాను. కామెంట్లో అడగండి. కామెంట్ చేసినారంటే మీకు అలాంటి డౌట్లు ఏమైనా ఉంటే నేను బ్లౌజ్ పీస్కి ఎలా అటాచ్ చేయాలో చెప్పిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత ఈజీగా ఈ పాదం మార్చుకొని మనకు కావాల్సిన పైపింగ్ ఎంత నీట్ గా వచ్చిందో చేసుకున్నాం కదా. మీలో ఎవరైనా బిగినర్స్ అయితే ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.